అందరికీ షలోం. ఇశ్రాయేలీలు చేసే సుక్కోతు పండుగ అంటే ఏంటి, అది తోరాలో ఎక్కడుంది, దేనికోసం చేస్తున్నారు అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము 33వ వచనము. మరియు ఎలోహిం మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు ఎలోహింకు పర్ణశాలల పండుగను ఆచరింపవలెను. అంటే 7వ నెల 15వ దినమున ఎలోహింకు పర్ణశాలల పండుగ ఆచరించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీన్నే హిబ్రూలో పర్ణశాలల్ని సుక్కోత్ అంటారు, అంటే గుడారములు. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు ఎలోహింకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఎలోహింకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా ఆ రోజు చేయకూడదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 39వ వచనం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు ఎలోహింకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండు నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ తండ్రైన ఎలోహిం సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అంటే చెప్పినటువంటి ప్రతీది కూడా పట్టుకుని తండ్రి సన్నిధిలో ఉత్సహించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అట్లు మీరు ఏటేటా 7 దినములు ఎలోహింకు పండుగగా ఆచరింపవలెను. అంటే ఏటేటా అని చెప్తున్నారు, అంటే ప్రతి సంవత్సరం కూడా ఆచరించాలి అని చెప్తున్నారు. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. అంటే ఒకరోజు 2 రోజులు ఉండిపోయేది కాదు, ఇది తరతరాలకు నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. అంటే ఎందుకు ఈ పండుగ ఆచరించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుందంటే, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి తిని కనుక 7 దినములు ఈ విధంగా ఆచరించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇశ్రాయేలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలెను. అంటే ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగ ఆచరించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ చాలా మంది చేస్తారు ఈ పండుగ, కానీ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. వేరే వేరే ఉద్దేశాలతో చేసేవారు కూడా ఉన్నారు. తోరా ప్రకారం మాత్రం ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపజేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు పర్ణశాలలో నివసింపవలెను అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇశ్రాయేలీలు ఈజిప్టును విడిచిపెట్టినప్పుడు ఎలోహిం వారికి అందించిన అద్భుతమైన రక్షణను గుర్తు చేస్తుంది. ఆకులు కప్పబడిన గుడిసెలో, అంటే సుక్క అని పిలుస్తారు, నివసించడం ద్వారా మరియు 4 ప్రత్యేక జాతుల వృక్ష సంపదను 4 రకాలు అర్బా మినిం అంటారు వాటిని తీసుకుని సుక్కాలో సుక్కోతు జరుపుకోవడం అనేది జరుగుతుంది. తోరా దీనిని 2 పేర్లతో సూచిస్తుంది. చాగ్హా ఆసిఫ్, సముదాయ పండుగ లేదా పంట పండుగ అని పిలవడం జరుగుతుంది. మరియు చాగ్హా సుక్కోత్, పూల పండుగ అని అంటారు. ఇశ్రాయేలులో పంటలు శీతాకాలంలో పెరుగుతాయి మరియు వసంతకాలం చివరలో కోతకు సిద్ధంగా ఉంటాయి. వాటిలో కొన్ని నెలలు పొలంలో ఎండబెట్టి శరదృతువు ప్రారంభంలో మాత్రమే కోతకు సిద్ధంగా ఉంటాయి. చాగ్హా ఆసిఫ్ అనేది ఈ దాతృత్వానికి కృతజ్ఞతను వ్యక్తం చేసే సమయం. చాగ్హా సుక్కోత్ అనే పేరు మన పూర్వీకులు ఇశ్రాయేలు ఈజిప్టు నుండి బయటకు వెళ్లేటప్పుడు ఆశ్రయం కల్పించడానికి ఎలోహిం చేసిన తాత్కాలిక నివాసాలను గుర్తు చేస్తుంది. కొందరు ఇది ఎడారి సూర్యుడి నుండి మనలను రక్షించిన అద్భుత కీర్తి మేఘాలను సూచిస్తుందని చెబుతారు. మరికొందరు ఇది సీనాయి ఎడారి గుండా 40 సంవత్సరాల ప్రయాణం కోసం వారు నివసించిన గుడారాలను సూచిస్తుందని చెబుతారు. 7 రోజులు భోజనాలన్నీ సుక్కాలో వారు తినడం అనేది జరుగుతుంది. దానిని వారు ఇల్లుగా భావించడం కూడా జరుగుతుంది. సుక్కా కనీసం 3 గోడలు మరియు ప్రాసెస్ చేయని సహజ సంపదతో కూడిన పైకప్పుతో రూపొందించాలి. సాధారణంగా వెదురు కొమ్మలు లేదా తాటి కొమ్మలు వాటితో సుక్కాను నిర్మించడం అనేది జరుగుతుంది. లక్ష్యం ఏమిటంటే వీలైనంత ఎక్కువ సమయం సుక్కాలో గడపడం, కనీసం అన్ని సుక్కాలో తినడం. ముఖ్యంగా సెలవు దినం యొక్క మొదటి 2 రాత్రులలో పండుగ భోజనం మనం కనీసం
సుక్కాలో తినాలి. సుక్కాలో తినాలి, త్రాగాలి. కొంతమంది దానిలో నిద్రపోవడం కూడా జరుగుతుంది. 4 రకాలు తీసుకోవడం ఆచారం. 4 రకాలు ఒకటి ఎట్రోగ్ అంటే సిట్రస్, మరొకటి లులావ్ అంటే తాటి ఆకులు, మూడవది హదస్సిమ్ అంటే మిర్టిల్ ఆకులు, మరియు 4వది అరావోట్ అంటే బిల్లో కొమ్మలు. 4 రకాలు తీసుకుని వాటిపై ఆశీర్వాదం చెప్పడం అనేది జరుగుతుంది. వాటిని ఒక చోట చేర్చి 6 దిశలలో వారు ఊపడం అనేది జరుగుతుంది. కుడి, ఎడమ, ముందుకు, పైకి, క్రిందికి మరియు వెనుకకు ఆ లులావ్ తీసుకుని ఆ విధంగా ఊపడం అనేది జరుగుతుంది. మిద్రాష్ ప్రకారం 4 రకాలను ఇజ్రాయెల్ సమాజాన్ని కలిగి ఉన్న వివిధ వ్యక్తిత్వాలను సూచిస్తాయని వారు చెప్పడం అనేది జరుగుతుంది. 4 రకాలు పట్టుకుని బిమా అంటే తోరా చదవబడే వేదిక చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ హోషానోత్ అని పిలువబడే దైవిక సహాయం కోసం అక్షర క్రమంలో అమర్చబడిన ప్రార్థనలు పఠిస్తారు. 7వ రోజు సెలవుదినాన్ని హోషానా రబ్బా అని పిలుస్తారు. రోష్ హాషానా నాడు సంతకం చేయబడి యోమ్ కిపూర్ నాడు ముద్రింపబడిన రాబోయే సంవత్సరానికి మన విధిని ఖరారు చేసే రోజు ఇది. ఆ రోజున బిమాను 7 సార్లు ప్రదక్షిణం చేస్తారు. చిన్న ప్రార్థన కూడా చేస్తారు. మరియు 5 విల్లోల కట్టలతో హోషానోత్ అని కూడా పిలుస్తారు. 5 సార్లు నేలను కొడతారు. ఈ పండుగ షాలోష్ రెగాలింలలో ఒకటి, అంటే 3 తీర్థయాత్రల పండుగలలో ఒకటి ఇది. ఈ పండుగలో యెరూషలేం మందిరము ఉన్నప్పుడు 70 దేశాలకు 70 ఎద్దులను బలివ్వడం కూడా జరిగేది. ఇజ్రాయెల్ దేశంలో ప్రాథమిక వర్షాకాలం ఎంత వర్షం పడుతుందో ఎలోహిం నిర్ణయిస్తాడు. అందువల్ల ఆలయంలో జరిగే ప్రతి బలిలో బలిపీఠం మీద నీరు పోయబడిన ద్రాక్ష రసాన్ని నైవేద్యంగా సమర్పించినప్పటికీ సుక్కోతు రోజున ఒక ప్రత్యేక వేడుకలో బలిపీఠం మీద నీటిని కూడా పోస్తారు. ఈ ఆచారం ఎంత ఆనందం కలిగించిందో రాత్రంతా సంగీతం, నృత్యంతో మరియు పాటలతో దీనిని జరుపుకుంటారు. ఈ వేడుకను సిమ్చాత్ బీత్ హషోయేవా అని పిలుస్తారు. ఆలయం లేనప్పటికీ ఇప్పటికీ కూడా ఇజ్రాయేలీలు రాత్రంతా కూడా పాటలు పాడటం, డాన్సులు చేయడము, చాలా సంతోషంగా ఈ వేడుకను రాత్రంతా జరుపుకోవడం అనేది జరుగుతుంది. సుక్కోత్ 7 రోజుల తర్వాత 8వ రోజున తోరా పఠనం యొక్క వార్షిక చక్రాన్ని ముగించి వెంటనే ప్రారంభించడం ఆచారం. ఈ రోజును తోరా అంటే తోరా వేడుక చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇశ్రాయేలీలు సుక్కోతు నుంచి తోరాను చదవడం ప్రారంభించి సుక్కోతుతో ముగించడం జరుగుతుంది. ఆ రోజుని సింహత్ తోరా అంటారు, అంటే తోరా పండుగ. సుక్కోత్ అనేది 7 రోజుల సెలవు దినం. ఇది ఇశ్రాయేలు పిల్లలు ఈజిప్టును విడిచిపెట్టినప్పుడు ఎలోహిం వారికి అందించిన అద్భుతమైన రక్షణను గుర్తు చేస్తుంది. ఇది ఈ సుక్కోతు పండుగ యొక్క వివరణ. అయితే చాలామంది ఈ సుక్కోతు పండుగలో వాళ్ళు పుట్టారు వీళ్ళు పుట్టారు అని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది తోరాకు విరుద్ధము. ఎందుకంటే తోరాలో చెప్పబడింది ఏంటంటే ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి వారిని సుక్కాలో నివసింపజేశాడు. కాబట్టి ఇది తరతరాలకు కట్టడిగా ఆచరించమని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.